హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్గా గ్రూప్ 1 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్రెండ్స్గా గ్రూప్ 1 సంబంధించి ఒక కేసు అనేది ఫైల్ అయితే కావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా దానికి కేసుకు సంబంధించి క్లియర్గా హైకోర్టు అయితే కొంత అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్గా చూసుకోవచ్చండి, చాలామంది క్యాండిడేట్స్కి అయితే గ్రూప్ 1 అనేది పోస్ట్పోన్ అవుతుందా లేదా అనే కొంత సందిగ్ధతలో అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ వాటికి సంబంధించి కూడా దానికి సంబంధించి క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు హైకోర్టు అయితే నిరాకరించినట్లు కూడా ఇక్కడ తెలుస్తుందండి. ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 9వ తేదీన అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా మనం గమనించినట్లయితే తెలంగాణలో జూన్ 9న జరగనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు మంగళవారం అంటే ఈ రోజున నిరాకరించడం అయితే జరిగిందండి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొనడం అయితే జరిగింది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 1 అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టుకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్ 1 ప్రిలిమ్స్ను మరో తేదీకి మార్చాలని ఎం గణేష్, ముఖ్య భరత్లు హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో 2 ఇంటెలిజెన్స్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, గ్రూప్ 1కు 4 లక్షలకు పైగా ఆశావాహులు పోటీ పడుతున్నారని తెలపడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది కోసం ఇన్ని లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరిస్తూ పిటిషన్పై విచారణ ముగిసివేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా హైకోర్టు నుంచి అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ దీన్ని బట్టి గ్రూప్ 1 అనేది పోస్ట్పోన్ అయితే కాదండి. ఖచ్చితంగా మీకు చెప్పిన తేదీలోనే అంటే టీజీపీఎస్ కమిషన్ చెప్పిన తేదీలోనే మీకు ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే దేనికి అంటే భయపడకండి, ఖచ్చితంగా పోస్ట్పోన్ అయితే కాదండి. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన అదర్ కాంపిటేటివ్ ఈ గ్రూప్ 1 కాకుండా అదర్ కాంపిటేటివ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించి నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఒక ఎడ్యుకేషనల్ గ్రూప్ని అనేది క్రియేట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లేదంటే మీరు టెలిగ్రామ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి తెలంగాణ కొలువుల అఫీషియల్ అని అయితే కొట్టండి. మీకు 5K ఫాలోవర్స్తో ఒక ఛానల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మీకు ఇంటర్మీడియట్ సంబంధించి కానీ ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ డైలీ వారీ న్యూస్ క్లిప్స్ కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ వచ్చేసి నేను త్వరలోనే మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఈ కేసుకు సంబంధించిన దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన ప్రీవియస్ ఛానల్ తెలంగాణ కొలువుల అఫీషియల్ వచ్చేసి మనకు ఇంకా రిట్రీవ్ అయితే కావట్లేదని నేను ఆల్రెడీ గూగుల్కి అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది. బట్ అది ఇప్పుడు ఇంకా నాకు రీమెసేజ్ అయితే చేయలేదు, అంటే నాకు ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదండి. ఫ్రెండ్స్ జూన్ 9న జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ క్యాండిడేట్స్కి అందరికైతే మరొకసారి ఆల్ ద బెస్ట్ అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.